నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ఒక ప్రముఖ బహుజన జేఏసీ అధ్యక్షుడు, దళిత నాయకులు పోతుల బాలకోటయ్య గారు. అలాగే అమరావతి పోరాటంలో అలుపెరగని ఒక యోధుడిగా పనిచేశారు. చాలా విషయాలు ఆయనతో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా ట్రెండింగ్లో ఉన్న అంశాన్ని ఈరోజు మనం లిక్కర్ మాఫియా గురించి ఫస్ట్ ఆయన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి, లిక్కర్ మాఫియా రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. భారతదేశంలో ఇలాంటి కుంభకోణం, లిక్కర్ కుంభకోణం ఎప్పుడు కూడా జరగలేదు. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో 3,000 కోట్ల పైచులకు, అది అధికారిక లెక్కల ప్రకారం, ఇంకా ఎన్ని కోట్లు ఉందో తెలియదు. అయితే ఇప్పుడు తాజాగా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులైనటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వీళ్ళిద్దరు పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. దీని పట్ల మీ స్పందన ఏంటి? దీన్ని ఎలా చూడాలి? నమస్తే. మాణిక్ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. రజనీకాంత్ మూవీ. మీరు కూడా మాణిక్ భాష. మాణిక్యరావు గారు నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే అన్న. ఈరోజు మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు, కోహినీరు వజ్రం అంత ఖరీదు కలిగిన అత్యంత కుంభకోణం ఈ మద్యం కుంభకోణం. నాకు తెలిసింది పిల్లల మర్రి అనే ఒక చెట్టు ఒకటి ఉంటుంది తెలంగాణలో. అంటే శాఖోపశాఖలుగా దాని వేర్లు కూడా భూమిలోకి చొచ్చుకుపోయి ఉంటాయి. ఈ మద్యం లిక్కర్ మాఫియా కేసు కనుక స్టడీ చేస్తుంటే సిఐడి, దీని వేలు చాలా శాఖోపశాఖలుగా వెళ్ళిపోతూ ఉంది. ఓ విధంగా చెప్పాలంటే మాకు కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తుంది. గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో హూ ఈజ్ కసిరెడ్డి రాజిరెడ్డి, అసలు నామధేయమే మాకు తెలియదు, ఎవరు కూడా తెలియదు, అన్నోన్ పర్సన్ యాక్చువల్. హూ ఈజ్ గోవిందప్ప బాలాజీ తెలియదు ఎవరికి. దీని యొక్క మూలాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మీరన్నట్టుగా కూడా అంటే ఇది 3,200 కోట్ల రూపాయల కేసు కాదండి. సిఐడి ఆ మేరకు చెప్పి విచారణ చేస్తుంది. కానీ మొట్టమొదటిగా దీన్ని పురంధేశ్వరి గారు చెప్పిన మాట, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 99,564 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే అందులో 30,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పురంధేశ్వరి గారు సాక్షాత్ అమిత్ షాకి లేఖ రాశారు. అవును, అప్పట్లో ఒక సిబిఐని వేయండి అన్నారు, ఈడీని కూడా ఎంటర్ కమ్మన్నారు. అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడినాయి. అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న ప్రధానమైన పార్టీలు మేము మాట్లాడాం. తర్వాత ఇటీవల లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఓ తెలుగుదేశం పార్టీ ఎంపీ, సాక్షాత్తు పార్లమెంట్లో 144 కోట్ల మంది భారత ప్రజలకు వినబడేలా 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పారు. 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడిందని చెప్పారు. ఇప్పుడు మీరేమంటున్నారంటే 3,200 కోట్ల రూపాయలు సిఐడి విచారణ చేస్తుంది అంటున్నారు. చాలా తక్కువ కదా. నేను అడుగుతున్నాను మాణిక్ గారు, హౌ ఈజ్ ద లిక్కర్ మాఫియా అమౌంట్? హౌ మచ్? అసలు ఈ అమౌంట్ ఎంత? ఎందుకంటే మీకు మాట తెలుసో లేదో, మొత్తం మద్యం విక్రయాలు 99,543 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో జరిగితే ఈ డిజిటల్ పేమెంట్ ద్వారా జరిగిన అమౌంట్ 632 కోట్ల రూపాయలు మాత్రమే. ఎందుకని అంత స్వల్పంగా? అంటే అంత క్యాష్ అండ్ క్యారియరే జరిగింది. ఓకే, అది డిజిటల్ పేమెంట్సే లేవు. డిజిటల్ పేమెంట్, యూపీఐ ట్రాన్సాక్షన్ లేదు అసలు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అంటే రైట్ పేమెంట్ అండి, వైట్ అమౌంట్, అది లీగల్ అమౌంట్. లీగల్ అమౌంట్. ఈ క్యాష్ అండ్ క్యాష్ మొత్తం కూడా ఇదంతా కూడా అంటే ఏదైనా చేసుకోవచ్చు. పైపెచ్చి మీరు అన్నట్టుగా అసలు ఈ మద్యం కేసులో మీరు ఒకసారి గమనించండి, కసిరెడ్డి రాజిరెడ్డి వాసుదేవరెడ్డి గారి దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత మిథున్ రెడ్డి, గోవిందప్ప, తర్వాత వైఎస్ అనిల్ రెడ్డి, ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడు నారాయణ రెడ్డి రివాల్వర్ పెట్టి మరీ డబ్బులు వసూలు చేశాడంట హనుమంతరెడ్డి గారు. అసలు ఏంటి, అంత సినిమాల్లో కూడా మనం ఎలాంటి సిచ్యువేషన్ చూసి ఉండం. ఇంత దారుణంగా రివాల్వర్ పాయింట్ బ్లాక్ లో పెట్టి బెదిరించడం ఏంటి? ఇప్పుడు మోసగాళ్ళ సినిమా చూసారా? ఎస్పి రంగారావు, కృష్ణ, నాగభూషణం గుర్రాలు వేసుకొని వచ్చి ఎవడ మూటలో వాడు చదువుకొని గుర్రాల మీద వేసుకొని ఎత్తుకుపోతారు. ఓకే, ఆలీబాబా 40 దొంగలు. అంటే నాకు తెలిసి విపరీతమైన మద్యం దోపిడీ జరిగిందంటే ఇది ఢిల్లీని తలదన్నే మద్యం కుంభకోణం. అంటే ఒక విధంగా చెప్పాలంటే నా మాటలో, ఢిల్లీని తలదన్నే రాజధాని కడతాం, ఢిల్లీని మెప్పించే రాజధాని కడతాం కంటే అసలు ఈ మద్యం కేసుని ఢిల్లీని ఎప్పుడో తలదన్నేసింది. బహుశా దేశ చరిత్రలో ఇంత అంటే ఇది ఒక ఎస్కోబా లాగా ఒక పరిపాలన జరిగింది. ఇప్పుడు వెరసి ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. వీరిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెవులు కన్నండి. ఓకే, అంటే తాడేపల్లి గడప వరకు సిఐడి దర్యాప్తు వచ్చింది. ఇక లోపలికి ఎంటర్ అయిపోతే డాన్ ఉంటాడు.
ఆ డాన్ ఎవరు? బిగ్ బాస్. బిగ్ బాస్ ఎవరు? అది జగన్మోహన్ రెడ్డి గారా, లేదా ఆయన గారి సతీమణి, లేదా మరొకరా అనేది కూడా తేల్చాలి. ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇద్దరులో ఒకేలా ఉండొచ్చు. అందరి ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే, సాధారణంగా దర్యాప్తు సంస్థ అధికార ప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు చాలామంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి, క్లైమాక్స్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. అవే వస్తున్నాయి వార్తలు. మాకు సందేహం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? చేస్తారనే కదా, చెయ్యగలరా? డెఫినెట్గా చేస్తారనే కదా మనకి తాజా పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి కదా. అంటే తాజా పరిస్థితులు అని అంటే ఈ రోజున ఏంటంటే రాజకీయ చట్టాల పనికి వదిలిపెడితే చట్టాలు తన పని తాను చేసుకుంటూ పోతాయి. చట్టాలలో రాజకీయాలు ప్రవేశిస్తే నియంత్రణ జరుగుతుంది. సరే, మీ మాటకు వస్తా, ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వ్యక్తుల్లో రాజకీయ నాయకుడు ఉన్నాడా? విజయసాయి రెడ్డి ముద్దాయిగా, ఇదే ముద్దాయి. విజయసాయి రెడ్డి ఉన్నాడు, వైఎస్ అనిల్ రెడ్డి ఉన్నాడు కదా, మిథున్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా, మీరు ఇందాక అన్నట్టు హనుమంత్ రెడ్డి ఉన్నాడు కదా, భాస్కర్ రెడ్డి ఉన్నాడు కదా. ఉంటుంది మరి, ఒక్క రాజకీయ నాయకుడు అరెస్ట్ చేశారా? అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే కీలక ఆధారాలతోనే అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కూటమి సర్కార్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీగా అనిపిస్తుంది నాకైతే. మాణిక్ గారు, విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు? రాజకేశిరెడ్డి మొత్తం సూత్రధారి పాత్రధారి మొత్తం అతనే అని చెప్పాడు. అతను కాదు సార్, నేను 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించాను అవును మద్య వ్యాపారానికి, డబ్బులు లేకపోతే నన్నే మోసం చేశాడు, తెలివైన క్రిమినల్ అని చెప్పాడు. అవును, అంటే రాజకేశ్ రెడ్డి దగ్గర ఏమీ లేవు, నువ్వే అప్పిచ్చావు. అతనే కీలకం అంటారు. మరి కీలకమనే కదా అర్థం. కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అప్రూవర్గా మారారు విజయసాయి రెడ్డి గారు, కాబట్టి దర్యాప్తులు ఆయన వినియోగించుకుంటున్నారు, తర్వాత కూడా ఆయన అవసరం వస్తే అరెస్ట్ చేస్తారు అని అంటున్నారులే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పటివరకు అయితే ఓ రాజకీయ నాయకుడు కూడా అరెస్ట్ కాలేదు. కాబట్టి ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆయనకు మరి సానుభూతి వస్తుందా, ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందా? ఇప్పుడు అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తి లోపలే ఉండడు కదా. మీ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నట్టున్నారు, నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, ఏమయ్యింది? ముఖ్యమంత్రిని అయ్యా, మళ్ళీ ఇప్పుడు 4 నెలలు జైల్లో పెడతారు, ఏమవుతుంది అని అనొచ్చు. నేనేమంటానండి, మద్యం కుంభకోణం యథార్థం. ప్రజల రక్త మాంసాలనే పెట్టుబడిగా పెట్టుకొని దోచేసిన మాట యథార్థం. అసలు పచ్చి సరుకు మీద స్టాంప్ వేసి స్టిక్కర్లు అంటించి వ్యాపారం చేసిన మాట యథార్థం. ఈ మద్యం దోపిడీ కోసమే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని పెట్టుకున్న మాట యథార్థం. మనం వైసీపీ పరిపాలనలో కూడా మాట్లాడామండి మద్యం గురించి. కాకపోతే ఆ రోజు ఏంటంటే ప్రతిపక్ష పార్టీలుగా మాట్లాడాం, ఉద్యమకారులుగా మాట్లాడాం. కాబట్టి మా మాట విన్న నాథుడు లేడు. అసలు కోర్టును కూడా సుమోటుగా కేసులు తీసుకోమని చెప్పి మేము అడిగాం గతంలో వైసీపీ పరిపాలన హయాంలో. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాం, అమిత్ షా గారిని కోరాం, నాట్ రెస్పాండ్. ఇప్పుడు ఈరోజు సిఐడి దర్యాప్తు జరగడంతో ఈ కోణం అంతా కూడా వస్తుంది. కాబట్టి నేనేది జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా అరెస్ట్ చెయ్యరు అని నేను చెప్పలేనులే. కానీ అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, రాజకీయాల బేరీజు మీద అరెస్టులు చేసుకునే పరిస్థితి ఒకటి పెద్ద ఎత్తున చర్చగా ఉంది. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పైపించి అసలు సినిమాకి క్లైమాక్స్ ఉంటుందా ఉండదా అనేది కూడా పెద్ద క్వశ్చన్. మీరు అధికార పార్టీ వాళ్ళని కల్పిస్తే ఎవరైనా సరే అరెస్ట్ చేస్తాం, క్లైమాక్స్ సూపర్గా ఉంటుంది, పుష్ప సినిమా లాగా ఉంటుంది, లేదా మగధీర లాగా ఉంటుంది అని చెప్తారులే. కానీ ఆ వాతావరణం అయితే మరి చూడాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కూడా బయటకు వచ్చేసి నిన్ను అరెస్ట్ చేస్తా, సముద్రాల పక్కన ఉన్న అరెస్ట్ చేస్తా, సముద్రంలో ఉన్న అరెస్ట్ చేస్తా, భాగ్యనగరంలో దాగి ఉన్న అరెస్ట్ చేస్తా, గొడవలెప్పజేస్తా, రోడ్డు మీద నిలబెడతా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నదే. అంటే ఈయన ఎలాగో అరెస్ట్ చేస్తారని అతను ఫిక్స్ అయిపోయి ఈ విధంగా ప్రేలాపనలు మాట్లాడుతున్నారనే వార్తలు మనకు వస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ లిక్కర్ కుంభకోణం గురించి ఈనాడు ప్రధాన పత్రికలో ఈరోజు ఒక మాట నేను చదివానండి, చాలా ఆశ్చర్యం. దానికి మీరేం చెప్తారో చూద్దాం. చరిత్రలో నిరంకుశ రాజులు కావచ్చు, ప్రభువులు కావచ్చు, వాళ్ళందరి యొక్క ఆ నిరంకుశత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముందు తేలిపోతాయి, దిగదుడిపే. జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణమైనటువంటి వ్యక్తి అనే మాటలు రాశారు. వాటిని మీరు ఎలా చూస్తారు? నేనైతే స్వయంగా గత అమరావతి ఉద్యమంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈజ్ ఈక్వల్ టు ఎస్కోబా పరిపాలన అని నేనే నిన్న చెప్పింది. అసలు ఎస్కోబాని పరిచయం చేసిందే నేనండి. ఉత్తర అమెరికాలో మారక ద్రవ్యాల వ్యాపారి ఎస్కోబా. ఇతను కొకైన్ని ఉత్తర అమెరికాతో పాటు కొన్ని దేశాలకే సరఫరా చేసేవాడు. కొన్ని కోట్ల డాలర్ల సంపదకి అధిపతి. ఇతను కాలనీలు కట్టలేదు, జగనన్న ఊళ్ళు కట్టలేదు,
ఊళ్ళకు ఊళ్ళే నిర్మించాడు, క్రీడా మైదానాలు నిర్మించాడు, 14 మంది పోలీసులను చంపాడు, 7 జడ్జీలు చంపాడు, ఆఖరికి ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆయన చరిత్ర. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు తన సామ్రాజ్యాన్ని, మీకు ఒక మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగిందండి. దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి? ఆ కార్యాలయాన్ని, మంగళగిరి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు వాళ్ళ కార్యకర్తలకు ఏదో మండిందని చెప్పి మా కార్యకర్తలకి బీపీ వస్తుంది, మీరు భరించండి అని చెప్పాడు. అంటే ప్రజాస్వామ్యంలో ఒకరి మీద దాడి చేయటాన్ని ఏమన్నాడు ఆయన? బీపీ అన్నాడు. బీపీ షుగరు మీరు భరాయించాలి అన్నాడు. మీకు అప్పుడున్న సవం గారు ఏం చెప్పాడు? డీజీపీ హోదాలో ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి చెప్పులు ఇవ్వచ్చు అన్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పేసి. అంటే ఈ తరహా పరిస్థితి ఏంటి? దేనికి దారి తీస్తుంది? ఎస్కోబా విధానమే కదా. ఇప్పుడు ఒక మోక సైన్యం లాగా, లేకపోతే జోగి రమేష్ గారికి అవసరం ఉందండి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పోవడానికి? అంటే ప్రీ ప్లాన్డ్ గా కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో జరిగిందంటారు. మరి డైరెక్షన్ కాకపోతే, ఆయన డైరెక్షన్ కాకపోయినా కూడా ఈయన మంత్రి పదవి కోసం పోవటమే కదా. నీకు చంద్రబాబు నాయుడు గారికి మెమోరాండం ఇవ్వడం కోసం నేను పోయాను అన్నావు. అసలు నువ్వెవడో పోవడానికి? ఆయన అధికారంలో కూడా లేరు. ఆయన మెమోరాండం ఇవ్వటం ఏంటి? నీ ముఖ్యమంత్రి మెమోరాండం ఇచ్చుకోవాలి కానీ. అదే కదా. ఓ మా నాయకుడిని ఎందుకు తిడుతున్నాను? ఇవన్నీ ఏంటంటే ఎగైటాలు. మేము అందుకనేనండి గతంలో 5 ఏళ్ళు కూడా అంటే దున్నపోతులు గుద్దుకుంటుంటే, పోట్ల గిత్తలు పోట్లాడుతుంటే లేగదోడ కాళ్ళు ఎరిగినట్టుగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీలవి, ఎస్టీలవి, మైనార్టీలవి, అమరావతి రైతుల కాళ్ళు తిరుగుతున్నాయి. ఏదో ఒక అధికారాన్ని నీ వంత నా వంత అని చెప్పేసి పందెం వేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు ఈ ప్రజాస్వామ్య క్రతువుని అని చెప్పేసి అన్నాం. ఏదేమైనా కూడా మరి ఈ మద్యం కుంభకోణంలో క్లైమాక్స్ గురించి అయితే మరి సిఐడి ఏం తెలుస్తుందో చూడాలి. నాకు తెలిసి మేము పదే చెప్పేదంటే ఇది సిఐడి స్థాయిలో కూడా జరిగే దర్యాప్తు కాదండి. తప్పనిసరిగా ఈడీ ఎంటర్ అవ్వాలి, సిబిఐ ఎంట్రీ కావాలి. అవును, ఈడీ ఇప్పుడు ఎంటర్ అయ్యింది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండే సిఐడిను, ఏసీబీను దర్యాప్తు చేస్తే తప్పనిసరిగా రాజకీయ విమర్శలే వస్తాయి. ఈ రోజున మీకు అవతల పక్షం వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? ఈ మద్యం కేసుని ప్రేరేపిత కుట్ర కేసు అంటున్నారు. ఇది కావాలని రాజకీయ దుర్బుద్ధితో మాట్లాడుతున్నారు. మరి వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలంటే ఇప్పుడు సిఐడి కూడా ఏం చేయాలంటే, అసలు మీరు ఎన్ని డబ్బులు పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారు, ఎంత పట్టుకున్నారు, ఎవరి దగ్గర సీజ్ చేశారు, ఈ దర్యాప్తులో కూడా ఈడీని ఆహ్వానించేసి ప్రజలకు కూడా ఏంటంటే ఆ పారదర్శకమైన దర్యాప్తు జరుగుతుందనే మాట అది కూడా చెప్పగలగాలి. అలా చెప్పలేనప్పుడు ఏమవుతుంటే రాజకీయ నాయకులకు ఉన్న బలం ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ఉభయచారాలండి. మీ కప్పలో నేలలో ఉంటే భూమి మీద, రాజకీయ నాయకులు కూడా నేలలో ఉంటారు, భూమి మీద ఉంటారు. అవినీతి చేస్తే నా మీద కక్షపూర్తిగా చర్యలు తీసుకున్నారని చెప్పి మళ్ళీ వీడు సింపతికేట్ చేస్తాడు. అధికారంలో ఉన్నప్పుడేమో అవినీతి చేస్తాడు. అంటే 2 వైపులా వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఇది చాలా జాగరూకతగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి, అసలు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలండి ఈ కేసులో. ఇప్పటివరకు అమిత్ షా గారు కానీ, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు మాట్లాడారంటే ఆంధ్రప్రదేశ్ మద్యం గురించి అఫీషియల్గా అసలు వాళ్ళు స్పందించాలి. మీరు ఎన్డీఏలో భాగస్వామ్యమే కదా, ఎన్డీఏలో మీరు ఢిల్లీలో స్పందించారు కదా. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిని 6 మాసాలు లోపల పెట్టారు. 100 కోట్లకే ఇటు కేసీఆర్ కుమార్తె కవితని అరెస్ట్ చేశారు. సిసోడియానండి, ఏడాది కదా. మీరు ఎందుకు ఎంటర్ కావడం లేదు ఇందులోకి? మీరు కూడా ఎంటర్ కావాలి కదా. కావాల్సిన ఆవశ్యకత ఉంది. దీని మూలాలు తప్పనిసరిగా ఏంటంటే ఇప్పుడు ఏదో నలుగురు అరెస్ట్ చేయటమే కాదు, ఈ దర్యాప్తు కోణాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు. తప్పనిసరిగా పారదర్శకంగా దర్యాప్తు, లేకపోతే ఏమవుతుందంటే మాణిక్ గారు, వ్యవస్థలు బతకవు, వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం రాదు. ఇంతటి కుంభకోణానికి మన క్లైమాక్స్ కథ కనుక సరైన తీర్పుని కనుక ఇవ్వలేకపోతే సిఐడి కానీ, ఈడీ కానీ ఇక వ్యవస్థల మీద నమ్మకం ఉన్నదండి, పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయినట్టే. మరి అసలు ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చింది. సార్ నేను మాట్లాడుతాను, ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు ఎవరండి? ఒక ఆఫీసరు. కృష్ణమోహన్ రెడ్డి ఒక ఆఫీసరు. శివుడాజ్ఞ లేకుండా సేవ కొడుతుందండి? కుట్టదుగా, సామెత ఉంది. మరి వీళ్ళు మద్యం కేసులో ఉంటామేంటి సార్? అంటే దాని వెనకాల ఉన్న వ్యక్తిని కదా లాక్ రావాల్సింది. అదే వీళ్ళు మధ్య ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉంటే రాజకీయ నాయకుడు అనుకోవచ్చు, అవినాష్ రెడ్డి ఉంటే సమస్య లేదు, భాస్కర్ రెడ్డి ఉన్నా ఇబ్బంది ఏమి లేదు. అసలు వీళ్ళు ఆఫీసర్లు ఉంటామేంటి సార్? వాసుదేవరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఐఏఎస్లు, ఐపీఎస్లు. నిన్న మొన్న కూడా కొత్త కథనం వాళ్ళు వచ్చింది. ఆ కృష్ణమోహన్ రెడ్డి అయితే ఎంఆర్ఓ ఉన్నప్పుడే ఇది ఆబు సలాం చెప్పని ఒక అంతర్జాతీయ టెర్రరిస్ట్ కి సంబంధించిన వాడి యొక్క నేటివిటీ సర్టిఫికేట్ ఇచ్చారు, రెసిడెన్స్ ఇచ్చారు. అలాగే ఆవిడ పాస్పోర్ట్ తీసుకొని అక్కడ వెళ్ళిపోయింది. అంటే మరి ఏం జరుగుతుంది ఇది? కాబట్టి తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో నేను చెప్పే మాట ఒకటి మాణిక్ గారు, జైల్లో ఉండాల్సిన వాళ్ళు జైల్లో ఉండాలి, జైలు బయట ఉండాల్సిన వాళ్ళు జైలు బయట ఉండాలి. తప్పనిసరిగా వ్యవస్థలు కాపాడాలంటే ప్రభుత్వాలు కూడా రాజకీయాలను కాసేపు మూటగట్టి పక్కన పెట్టి వ్యవస్థలను బతికించేందుకు నిఖార్సుగా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. ఓకే, నమస్కారం సార్.